గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ప్రగతి పథాన తెలంగాణ 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందించేలా అడుగులు వేస్తున్నాం. అందుకోసం ఆశీర్వదించండి, అండగా నిలబడండి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం. తప్పిదాలను సరిదిద్ది గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడి. మళ్ళీ కేసీఆర్ సీఎం. 3 ఏళ్లలో మేము అధికారంలోకి రావడం ఖాయం. డాలర్స్లో బారాస రజతోత్సవ సభలో కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. అగ్రరాజ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. పంజాబ్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ నేడు. 5న విచారణకు హాజరు కాలేను. మరో గడువు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం కేసీఆర్. 11న రావాలని సూచించిన కాళేశ్వరం కమిషన్. 6న ఈటల, 9న హరీష్ రావు హాజరు. ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ నిర్వహణ. 15న జరగాల్సిన పరీక్ష వాయిదా. తొలి 10లో తెలుగు విద్యార్థి ఒక్కరే. 10వ ర్యాంక్ సాధించిన వడ్లమూడి లోకేష్. తొలి 20లో 4 మన విద్యార్థులకు. జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదల. జనరల్ కటాఫ్ 74 మార్కులు. నీళ్ల పేరిట వేల కోట్ల దుర్వినియోగం. భాజపాతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. ఎవరితోనూ పొత్తుండదు. 100 అసెంబ్లీ సీట్లలో గులాబీ జెండా ఎగురుతుంది. హరీష్ రావు. దివానాగాళ్లే తెలంగాణ దివాలా తీసింది అంటారు. బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణకు తలవంపులు. రేవంత్కు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. 11న కాళేశ్వరం విచారణకు కేసీఆర్. జస్టిస్ పీసీ ఘోష్కు లేఖ రాసిన మాజీ సీఎం. 5న రాలేనన్న బీఆర్ఎస్ అధినేత. ఓకే చెప్పిన కమిషన్. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1. 17 మందిపై క్రిమినల్ చర్యలు. మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫారసు. సీనియర్ ఇంజనీర్తో పాటు నిర్మాణ సంస్థపైన చర్యలు తీసుకోవాలి. 33 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. ఆర్థిక శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోండి. బారాజ్ పునర్నిర్మాణ ఖర్చు కాంట్రాక్టు సంస్థ నుంచే వసూలు చేయాలి. మార్చి 18న ఇచ్చిన నివేదిక తాజా వెలుగులోకి. జేఈఈ అడ్వాన్స్డ్లో తెలుగు తేజాలు. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ విభాగాల్లో రుత్విక్ సాయి, వంగల అజయ్ రెడ్డి ఫస్ట్ ర్యాంకులు. టాప్ 100 ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ నుంచి 18 మంది విద్యార్థులు. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన రాజస్థాన్లోని కోటాకు చెందిన విద్యార్థి రజిత్ గుప్తా. మొత్తం 54,378 మంది అర్హత. వారిలో తెలుగు విద్యార్థులు సుమారు 8,000. ఫలితాలు ప్రకటించిన కాన్పూర్ ఐఐటి. నేటి నుంచి జోసా కౌన్సిలింగ్ మొదలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ప్రగతి మా పథం. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం. 2040 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. 9 మంది ప్రముఖులకు నగదు పురస్కారాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని అమిత్ షా, ఖర్గే, రాహుల్. ఎల్ఎన్టీ నుంచి ఖర్చు రాబట్టండి. 11న కాళేశ్వరం విచారణకు కేసీఆర్. బ్లాక్ 7 బాధ్యత తప్పించుకోలేరు. ముందే ముగిసిన వేసవి. అంచనాల కంటే ముందే రుతుపవనాలు. అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం. బనకచెర్లకు సాయం చేయండి. కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినతి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో అధికారుల భేటీ. సమగ్ర రిపోర్ట్ అందిస్తే నిధుల విడుదలపై కార్యాచరణ. కేంద్ర అధికారుల హామీ. తెలంగాణలో ఎకోటౌన్ నిర్మాణం. జపాన్లోని కిటాకుషుతో సర్కార్ ఒప్పందం. హైదరాబాద్ జోన్ టాప్. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయి టాప్ 10లో మనోళ్ళు ఇద్దరు అత్యధికంగా 12,946 మంది. ఢిల్లీ విద్యార్థి రజిత్ గుప్తాకు మొదటి ర్యాంకు. 332 మార్కులు సాధించిన విద్యార్థి. బాలికల్లో దేవదత్త మాజు ఫస్ట్. మొత్తం 1.80 లక్షల మంది పరీక్ష రాయగా అర్హత సాధించిన 54,378 మంది. ఇప్పుడు వెలుగు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు. ఒంటరిగా 100 సీట్లు గెలుస్తాం. హరీష్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన శని. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంచాయి. కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో బంగారు తెలంగాణ కాలే. కేసీఆర్ కుటుంబమే బంగారమైంది. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. ఒట్టేసి చెప్తున్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీదేనని వ్యాఖ్య. బీజేపీ ఫస్ట్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. హరీష్ ఈటెల భేటీపై పక్కా సమాచారం ఉంది. టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 100 సీట్లు కాదు, ముందు మీ మామ, బావ, మరుదలతో పంచాయతీ తేల్చుకో. 10 ఏళ్ల మీ పాలన, 17 నెలల మా పాలనపై చర్చకు రావాలని హరీష్కు సవాల్. 5న రాలేను, 11కు మార్చండి. విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్కు లేఖ.
ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నాం. ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మరో 3 కోడేల మృతి, 6 కోడేల పరిస్థితి విషమం. రాజన్న ఆలయ గోశాలలో ఆగని మృత్యుఘోష. మిస్ ఇంగ్లాండ్తో మిస్ బిహేవ్ నిజమే, లండన్కి వస్తా, హుక్మీ అప్. మనం ఏకాంతంగా గడుపుదామని ప్రపోజల్. హైదరాబాద్ మిస్ వరల్డ్ ఈవెంట్లో మ్యాగీతో గుర్తు తెలియని వ్యక్తి అసంబద్ధమైన ప్రేలాపనలు. ప్రఖ్యాత గార్డియన్ డైలీతో వాపోయిన మ్యాగీ. మిగతా పోటీదారులది తన పరిస్థితేననే ఆరోపణ. ఈ విషయాన్ని వాళ్ళే మెసేజ్లు పెట్టారని వెల్లడి. నవ్వుల వెనుక కన్నీళ్లు ఉంటాయంటూ ఆవేదన. దద్దరిల్లిన డాలస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బీఆర్ఎస్ రజతో వేడుకలు విజయవంతం. విదేశాల్లో భారీ బహిరంగ సభ రికార్డు. దేశం బయట భారతదేశ ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద సభ నిర్వహించడం తొలిసారి. పరిమితికి మించి తరలివచ్చిన ఎన్ఆర్ఐలు. రజతోత్సవ సంబరాల ద్వారా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తన విజయవంతమైన ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటిన బీఆర్ఎస్. తెలంగాణ విజయగాథను ఆవిష్కరించి ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్న కేటీఆర్ చారిత్రాత్మక ప్రసంగానికి ఎన్ఆర్ఐలు ఫిదా. చప్పట్లు కేరింతలతో మార్మోగిన ప్రాంగణం. బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాల ధూమ్ధాం. గోరెటి రసమయి మధుప్రియ పాటలకు కథం కలిపి పదం పాడి వన్స్ మోర్ అన్న ఎన్ఆర్ఐలు. 3 ఏళ్లలో అధికారం. కేసీఆర్ఏ సీఎం. పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా మాకు తెలంగాణే ఫస్ట్. అమెరికాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. ఆగస్టు 15 నాటికి భూ సమస్యల పరిష్కారం. భూభారతి ద్వారా ప్రజల దగ్గరికి అధికారులు రాక. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఎకోటౌన్ మోడల్తో ప్రేరణ పొందాం. గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ నివాళి. ముఖ్య అతిథిగా జపాన్ కితా క్యుషు సిటీ మేయర్ కజుహిసా టకేచి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చిద్దామా? హరీష్ రావుకు పీసీసీ చీఫ్ సవాల్. పర్యావరణం పరంగా కొల్లేరు కీలకం. తెలంగాణ ఆకాంక్షల మేరకు పాలన. ఖమ్మం అవతరణోత్సవాల్లో బట్టి. తెలంగాణ కోటి రత్నాల వీణ. శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్.